ఓకే లీవ్ ఇట్. మరి ఏం అర్థమైంది అందులో? సో మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు తెలుస్తుంది అనమాట. లేకపోతే అది వచ్చినట్టు ఉంటుంది కానీ రాదనమాట. అది చాలా ఈజీగా ఉంటుంది బట్ రాదు. సో మనం చేయాలి, వర్క్ చేస్తేనే తెలుస్తుంది. సార్ అట్లీస్ట్ మిగతా వాళ్ళు ట్రై చేశారు. అసలు అది రావడం రాకపోవడం పక్కన పెట్టి, రిజల్ట్ గురించి పక్కన పెట్టండి, అట్లీస్ట్ ట్రై చేశారా? మరి వచ్చిందా, లేకపోతే ఇష్యూస్ ఫిక్స్ చేసి అండ్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే ఎలాగా? ఓకే మంచిది. సర్లే రైట్. ఒకసారి ఓకే. సో మీకు కనిపిస్తుంది కదా? ఓకే. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఓకే నేను ఇంకా షేర్ చేయలేదా? ఓకే సర్లే ఇట్. ఓకే నో ప్రాబ్లం. ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. ఓకే అట్లీస్ట్ ఇదైనా చెప్పండి. ఇప్పుడు మిల్క్ క్లిక్ చేసినప్పుడు ఈ డేటా వస్తుంది, బ్రెడ్ క్లిక్ చేసినప్పుడు 4 ఐటమ్స్ వస్తున్నాయి, ఎగ్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఎగ్ 1 ఎగ్ 2 ఎగ్ 3 దీనికి సంబంధించిన డేటా వస్తుంది. ఈ డేటా ఎలా అయితే వస్తుందో మీకు క్లారిటీ ఉంది అదేనా? అట్లీస్ట్ ఆర్ఎస్ ఎలా క్రియేట్ చేసుకుంటున్నాం, డేటా ఎలా పంపిస్తున్నాం, ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం, రిసీవ్ చేసుకున్న డేటాని ఎలా చూపిస్తున్నాం, ఈ కాన్సెప్ట్ని మీరు ఒకటి కాదు 100 సార్లు మీరు ఎంత ట్రై చేస్తే అంత ట్రై చేయండి. ఇది చాలా సాలిడ్. ఇది మీకు అర్థమైతే రియాక్ట్ వచ్చినట్టు, లేకపోతే అర్థం కాకపోతే రాలేదన్నట్టు. ఓకే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను ఓనర్ అనమాట. సో నేను కూడా వద్దు. సో తేజస్వి వచ్చేసి బ్లింకిట్ ఓనర్. ఓకే సో తను ఏం చేసింది, మిల్క్ బ్రెడ్ మొత్తం వచ్చేసి ఒక 6 ఐటమ్స్ ఉన్నాయి, ఒక 7 ఐటమ్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన డేటా మొత్తం కూడా ఒక దగ్గర తీసుకొచ్చింది. మామూలుగా ఈ విధంగా డేటా అయితే క్రియేట్ చేసుకుంది మొత్తం. ఓకే సో తేజస్వికి ఇంకొక వేరే వాళ్ళు వచ్చారు క్లయింట్స్. లేదు మా దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీరు డిస్ప్లే చేయండి, సో మీకు నేను కమిషన్ ఇస్తాను అన్నట్టు. ఓకే మిగతా వేటి, ఈ బటర్, చీజ్, క్రీమ్ ఇవన్నీ కూడా వేరే వాళ్ళ క్లయింట్స్ డేటా అనమాట ఇవన్నీ. ఓకే అప్పుడు ఏం చేస్తారు, తేజస్వికి చెప్తాడు మరి మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోండి, ఒక అరే క్రియేట్ చేసుకోండి, క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ క్రీమ్ అని పెట్టండి, లేకపోతే చీజ్ అని ఉంది కదా ఇది యాడ్ చేయండి, ఇవి ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా యాడ్ చేయమని చెప్తారు. సో తను ఏం చేస్తుంది, సరే పర్లేదు కదా వాళ్ళు ఇచ్చిన డేటా ఏదైతే ఉంటుందో మరి కాపీ చేసి మళ్ళీ పే చేస్తుంది. ఓకే ఇప్పుడు తను ఏం చేస్తుంది, రన్ చేస్తుంది. సో రన్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఇక్కడ లోకల్ హోస్ట్ ఉంది కదా, ఈ లోకల్ హోస్ట్ అంటే లోకల్గా మనము చూసేదన్నమాట. అంటే నీకు నాకు ఎవరైతే సిస్టమ్ రన్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. ఓకే ఎవరైతే రిక్వైర్మెంట్ ఇచ్చారో, అంటే ఎవరైతే చీజ్ అని, ఆ క్రీమ్ అని, ఇదైతే డేటా ఉందో ఈ డేటా ఎవరైతే ఇచ్చారో వాళ్ళు చూద్దాం అనుకుంటున్నారు వాళ్ళ ప్రోడక్ట్స్ని. ఓకే ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏం జరుగుతుందంటే ఏపీఎస్ అనేది క్రియేట్ చేస్తారు. అంటే తేజశ్రీ ఏదైతే లోకల్ సిస్టంలో తను వర్క్ చేసిందో, లోకల్గా కాకుండా ఇంటర్నేషనల్లో నేను ఎక్కడైనా ఉంటా, నా ఐటమ్స్ మొత్తం నేను ట్రాక్ చేస్తూ చూస్తుంటా, నాకు కావాలి, నేను ఇచ్చిన ఐటమ్స్ ఏదైతే నేను అడిగానో మీరు ఇంప్లిమెంట్ చేశారు, మీ వెబ్సైట్లో ఇంప్లిమెంట్ చేశారు, బట్ నేను కూడా ట్రాక్ చేయాలి, నేను కూడా చూస్తుండాలి నా ప్రోడక్ట్స్ని. అటువంటి సిచ్యువేషన్లో మనం యూజ్ చేసేది ఏంటంటే ఏపీఎస్. మరి ఏపీఎస్ అంటే ఏమంటారు, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. ఓకే దీనికోసం మనం ఏం చేస్తామంటే ఏపీఎస్ అయితే మనం యూజ్ చేస్తాం. ఈ డేటా ఉంది కదా, ఈ డేటాకి మొత్తం కూడా. సో ఆ డేటా ఎవరైతే స్టార్టింగ్లో చెప్పారు కదా, సో ఇప్పుడు తేజస్వి మొత్తం ఇలా క్రియేట్ చేయాలి, ఇవ్వాలి డేటా, ఇదంతా చేయాలని ఉంటుంది కదా, ఈ డేటా వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంకా క్రియేట్ చేయరు. ఓకే సో మరీ చెప్తున్నా, సో తేజశ్రీ ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ యాజ్ వెల్ as ద సిఇఓ ఆఫ్ బ్లింకిట్ అప్లికేషన్.
షీ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్. ఓకే, ఇంతవరకు బాగుంది కథ. సో ఇప్పుడు తేజశ్రీకి ఇంకా ఇట్లా డేటా నేను క్రియేట్ చేసుకోలేం ఫ్రంట్ ఎండ్, మీరు డేటా ఏ పేజ్ గురించి చదివి అన్నారు కదా, మాకు ఆ విధంగా డేటా ఇవ్వమనేసి తేజశ్రీ అడుగుతుంది. అప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తారు రంగంలోకి? మన గౌతమ్ వస్తాడు. సో గౌతమ్ ఎవరు? సో బ్యాక్ ఎండ్ డెవలపర్ అనమాట. బ్యాక్ ఎండ్ డెవలపర్. సో తనేం చెప్తారంటే, సో నువ్వు ఈ డేటా మొత్తం ఉంది కదా, నువ్వు ఈ విధంగా డేటా క్రియేట్ చేయ మాకు. ఈ డేటా ఏదైతే ఉందో యాజ్ ఎ బ్యాక్ ఎండ్ డెవలపర్గా నేను క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి ఒక ప్లేస్లో నేను స్టోర్ చేసి ఒక దగ్గర నేను పెడతా, ఎక్కడో దగ్గర. ఓకే, సో దాన్ని ఏమంటారంటే అడ్రస్ అని అంటారు, ఆ స్టోర్ చేసిన అడ్రస్. ఓకే, సో నార్మల్గా మనం ఏం మాట్లాడతాం, మన టెక్నికల్ వర్డ్స్లో ఏం వాడతామంటే రౌట్స్ అని అంటారు, ఆర్ యూఆర్ఎల్స్ అని అంటారు. సో ఇప్పుడు ఎక్కడైతే నువ్వు ఒకవేళ google.com అని కొట్టినా, లేకపోతే బ్లింకిట్ అని కొట్టావనుకో, దానికి సంబంధించిన డేటా మొత్తం కూడా ఇక్కడ నేను డిస్ప్లే చేయమనేసి బ్యాక్ ఎండ్ వాడు మొత్తం రెడీ చేసి పెడతాడనమాట. ఈ డేటా మొత్తం కూడా ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టింటాడు. దాన్ని టెక్నికల్గా రౌట్స్ అంటారు, లేకపోతే యుఆర్ఎల్ అంటారు. ఆ యుఆర్ఎల్ ఏముంటుందబ్బా అంటే డేటా ఉంటుంది. ఆ డేటాని మనము డిస్ప్లే చేస్తున్నాం ఎక్కడ? మన ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. ఇదంతా సో మన ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ వర్క్ ఏంటంటే, ఎవరైతే గౌతమ్ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఉంటాడో తను ఇచ్చిన డేటాని మనం తీసుకొని అందరికి కనిపించే విధంగా స్టైలిష్గా ఇట్లా డిజైన్ చేసి మనం డేటా చూపించాలి. ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ పని ఇదే. నువ్వు మైక్రోసాఫ్ట్లో వర్క్ చేసినా, లేకపోతే నువ్వు పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేసినా, మనం చేసే వర్క్ ఇది. ఇక్కడి వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కన్ఫ్యూజ్ అవుతున్నారో చెప్పండి, ఇప్పుడు అడగండి. ఇక్కడి వరకు ఎనీ క్వశ్చన్స్, ఎనీథింగ్? ఏమైనా ఇంకా ఎవరికైనా? ఇంకా తేజస్వికి ఒకటి అర్థమైంది, ఎందుకంటే తన ఫ్రంట్ ఎండ్ తర్వాత సీఈఓ ఆఫ్ ది బ్లింకిట్ కదా, తనకు ఒకటి అర్థమైంది. మిగతా వాళ్ళకి యూజర్స్ అర్థం కదా? ఓకే, జోక్స్ అపార్ట్. ఓకే, ఇంక మీ ఇష్టం. ఇంక ఇప్పటి నుంచి నేను ఏం అడగను, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతా. ఓకే, క్లిట్. సో ఇది అయ్యింది. ఇప్పుడు నాకు సేమ్ బ్రెడ్ ఐటమ్స్ కావాలి. ఓకే, సో దీనికోసం ఏం చేస్తానంటే, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఒక ఏపీ క్రియేట్ చేస్తాడు. ఓకే, సో ఏపీ ఏంటంటే /products అని. ఇంకా స్లోగా చెప్పడానికి ట్రై చేస్తా. ప్రొడక్ట్స్. ఓకే, ఇక్కడ ఏముంటుంది? ఎంటర్ డేటా ఉంటుంది. ఓకే, సో మరీ చెప్తున్నా, ఏపీ అంటే ఏమీ లేదు, ఒక ఫ్రంట్ ఎండ్ మన కంటికి కనిపించే బ్లింకిట్ అప్లికేషన్. ఇక్కడ నుంచి ఒక రిక్వెస్ట్ పంపిస్తాం. ఎక్కడికి? బ్యాక్ ఎండ్కి. గౌతమ్, నేను ప్రొడక్ట్స్ అనే ఏపీ ఇచ్చావు కదా, నేను ఇక్కడ హిట్ చేస్తున్నాను ఫ్రంట్ ఎండ్లో. ఓకే, సో హిట్ చేసిన వెంటనే నువ్వు బ్యాక్ ఎండ్లో నుంచి నాకు డేటా పంపించు. అక్కడ ఏం చేస్తుంది? డేటా పంపించగానే మనకి ఏం చేస్తుందంటే బ్యాక్ ఎండ్ నుంచి డేటా వస్తుంది. ఇట్లా ఒక్క నిమిషం. ఇక్కడి నుంచి బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి డేటా వస్తుంది. ఈ ప్రోడక్ట్స్లో ఉన్నది ఏముంటుంది? మొత్తం ఈ అరే ఉంది కదా, ఇదంతా స్టోర్ చేసి పెట్టుకుంటాడు అనమాట తను. నువ్వు ఎప్పుడైతే ఫ్రంట్ ఎండ్లో నువ్వు ఒకవేళ రిక్వెస్ట్ చేసావనుకో, ఆటోమేటికల్ నీకు నేను డేటా ఇస్తాను. నువ్వు జస్ట్ ఇది కాల్ చేయి అంతే. ఈ ఏపీఐ అనేది కాల్ చేయి. ఓకే, దాని లోపల మొత్తం నేను స్టోర్ చేసి పెట్టింటా. సో నువ్వు ఫ్రంట్ నుంచి ఇక్కడ కాల్ చేస్తావు, బ్యాక్ ఎండ్కి వెళ్తుంది. బ్యాక్ ఎండ్ ఏం చేస్తాడు? ఆల్రెడీ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, నువ్వు ఇచ్చావు కదా, సరే డేటా తీసుకో. ఆ డేటా ఏంటి? ఇదే డేటా.
మళ్ళీ నాకు వాడు రిటర్న్ ఇస్తాడు. ఇక్కడ ఈ డేటా వచ్చేసి రిటర్న్ ఇస్తాడు. ఇక్కడ వరకు కాన్సెప్ట్ అర్థమైందా? ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా, లేకపోతే స్పీడ్గా వెళ్తున్నానా, స్లోగా చెప్పమంటారు? ఇంకా అర్థమవుతుంది కదా? ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకు కొన్ని మెథడ్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఏంటి? ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి డేటా కావాలి అని ఒకవేళ అడగాలనుకుంటే, రిక్వెస్ట్ చేయాలనుకుంటే వేస్ ఉంటాయన్నమాట. డైరెక్ట్గా ఏ గౌతమ్ ఇచ్చేయి అంటే ఈడనమాట. గౌతమ్కి మంచిగా మర్యాదగా రిక్వెస్ట్గా అడగాలన్నమాట. అప్పుడే గౌతమ్ ఇస్తాడు, లేకపోతే తనకి కోపం వచ్చేస్తుంది. దీనికి ఏం చేస్తామంటే వేస్ ఉంటాయన్నమాట. ఓకే, ఒకటి గెట్, దాని తర్వాత పోస్ట్, దాని తర్వాత పుట్, దాని తర్వాత డిలీట్. సో ఈ గెట్లో ఏమంటామంటే గౌతమ్ నువ్వు జస్ట్ నాకు ప్రోడక్ట్ లిస్ట్ మాత్రం ఇవ్వు, ఓకే. సో అడిగావనుకో కరెక్ట్గా ప్రోడక్ట్ లిస్ట్ మాత్రం ఇదంతా ఇచ్చేస్తాడు. ఓకే, లేదు నేను సంథింగ్ ఒక డేటా పంపిస్తున్నాను, అది ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టుకో, ఏదో ఒక ప్లేస్లో స్టోర్ చేసి పెట్టుకో, నేను అడిగినప్పుడు మళ్ళీ నాకు రిటర్న్ ఇవ్వు అన్నప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ ప్రొడక్ట్ లిస్ట్ ఉంటుంది, కామా పెట్టి ఇక్కడ సమ్ డేటా, ఓకే కీప్ ఇట్, నేను ఆల్రెడీ పోస్ట్ చేసుకున్నాను, నేను ఒక దగ్గర సేవ్ చేసుకుంటాను, నువ్వు అడిగినప్పుడు నేను ఇస్తానని గౌతమ్ అంటాడు. మళ్ళీ పుట్టుకు వస్తాడు. పుట్టుకేం చేస్తాడు? సేమ్ ప్రొడక్ట్ లిస్ట్ ఒక ఐటెంని డిలీట్ చేసి పడేయని చెప్తావు ఫ్రంట్ ఎండ్ నుంచి. తను ఏం చేస్తాడు? సరే నువ్వు ఏదైతే ప్రొడక్ట్ లిస్ట్ ఉందో అందులో ఒక ఐడి పంపిస్తున్నావు కదా ఫ్రంట్ ఎండ్ నుంచి, సరే నేను డిలీట్ చేస్తాను అంటాడు. అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అప్డేట్ చేస్తాను అంటాడు. ఇది అప్డేట్. ఓకే, ద సేమ్ ప్రొడక్ట్ లిస్ట్లో నాకు ఐడి ఉంటుంది, దాన్ని నువ్వు డిలీట్ చేసి పడేయమని ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ గౌతమ్ ఎవరికైతే ఉంటారో వాళ్ళకి రిక్వెస్ట్ పంపిస్తారు. తను ఆటోమేటికలీ ఐడి వచ్చింది కదా, సరే నువ్వు ఏమైతే చెప్తున్నావు నేను డిలీట్ చేసి పడేస్తా బేస్డ్ ఆన్ ఐడి. దట్స్ ఇట్. ఇలాగా మనకి 4 మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ వరకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను ప్రతిదీ ప్రాక్టికల్గా చూపిస్తా, డోంట్ వరీ అబౌట్ దట్. జస్ట్ మీకు క్లారిటీ రావడానికి ఏం జరుగుతుంది అసలు, ఒక ఏపీ కాల్ ఎలా జరుగుతుంది, దాని బిహైండ్ ఉన్న సీన్స్ ఏంటి అర్థం చేసుకోవాలన్నమాట. కోడ్ కాదు, జస్ట్ అర్థం చేసుకోవాలి. యా, ఇది కూడా బాగుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డేటా రిక్వెస్ట్ చేసాం, గెట్, పోస్ట్, పుట్, డిలీట్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈ అడగాలన్నప్పుడు మనకి 2 వేస్ ఉంటాయన్నమాట. అడగాలి, ఎగ్జాక్ట్గా అడగాలి, నువ్వు ఇక్కడ నుంచి ఫ్రంట్ నుంచి బ్యాక్ ఎండ్కి డేటా పంపించాలి, తీసుకురావాలి, ప్రాపర్గా చెప్పాలి అన్నప్పుడు ఏం చేస్తాం? టెక్నికల్గా చెప్పాలంటే ఏం చేస్తామంటే కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, ఆర్ లైబ్రరీస్ అంటారు వీటిని. ఓకే, అందులో మోస్ట్లీ 99.9% ఒక రియల్ లైఫ్లో యూజ్ చేసేది ఏంటంటే యాక్సియోస్. ఇది రియాక్ట్ ఏపీ కాల్ చేయడానికి యూజ్ చేసే ఒక లైబ్రరీ అనమాట ఇది యాక్సియోస్ అనేది. ఓకే, దాని తర్వాత ఇంకోటి ఏముంది అబ్బా అంటే ఫెచ్ అని ఉంది. ఇది ఇన్బిల్ట్ జావా స్క్రిప్ట్తో కాల్ చేసే ఒక లైబ్రరీ, ఏపీ కాల్ చేయడానికి యూజ్ చేసేది ఈ 2 వేస్ అనమాట. బట్ మనకి ఎక్కువ మంది యూజ్ చేసేది యాక్సియోస్ కాబట్టి 99.9% ఇదే యూజ్ చేస్తారు కాబట్టి దీని గురించి మాత్రం మాట్లాడుకుందాం. సో both are very similar. There is no difference between Axios and Fetch. Both are very similar. ఇది ప్రాపర్గా నేర్చుకుంటే ఇది కూడా నీకు వచ్చు. సెకండ్ వన్ ఓకేనా? ఓకే, ఇంతవరకు థియరీ టైం అయిపోయింది. నా ఇట్స్ అ ప్రాక్టికల్ టైం. చూడండి ఇక్కడ. సో దీనికి ఏం చేద్దామంటే అమెజాన్ లేకపోతే బ్లింకిట్ ప్రోడక్ట్స్ ఏపీ కొడతా. ఓకే, నో వరీస్ గైస్. మీకు చాలా ఇంపార్టెంట్ ఇది, మీకు క్లారిటీగా అర్థం కావాలి. కొంచెం
వెయిట్ చేయండి. ఫుడ్ స్క్రాపింగ్, ఫుడ్ అగ్రిగేటెడ్, ఓవర్ ఈట్స్. ఓకే. సో మనకు ఒక ఏపీఐ కావాలన్నమాట ప్రాపర్గా. అంటే గౌతమ్ ఏదైతే డెవలప్ చేసింటాడో అలాంటిది ఒక ఏపీఐ కావాలి. సో ఆ ఏపీఐలో ఏముంటుంది, మొత్తం డేటా ఉంటుంది అనమాట, అంతే. సో దానికోసం మనం చూస్తున్నాం. ఆ, ఇందులో కూడా లేదు డేటా. గ్రాసరీస్ నేమ్ ఇందులో కూడా లేదు. మింత్రా డేటా, ఓకే. సో దీనికి అమౌంట్ పే చేయాలనుకుంటాం మేబీ. ఇది కూడా వద్దు, సింపుల్గా ఓపెన్ చేద్దాం. ప్రోడక్ట్స్ ఫ్రీ టెస్టింగ్. సో మోస్ట్లీ అయితే ఇదే యూజ్ చేస్తాను నేను. ఇంకా వేరే ఏదంటే చూద్దాం. సో ఇక్కడ చూడండి ఒక్కసారి, ప్రోడక్ట్ లిస్ట్ కదా, ఓకే. ఇది యూఆర్ఎల్. ఫస్ట్ ట్రై చేద్దాం. డేటా అయితే ఉంది, ఓకే. గైస్, కోడ్ అది ఇది ఏమొద్దు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కోడింగ్ అసలు మీరు చూడకండి, గుర్తుపెట్టుకోకండి, రిమెంబర్ చేసుకోకండి. జస్ట్ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, అంతే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. సో నేనేం చెప్పాను ఫస్ట్, నేను ఒక ఏపీఐ కాల్ చేయమని చెప్పాను, ఓకే. సో ఫస్ట్ నేను ఏం చెప్పానంటే, ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్ ఉంటాడు, ఓకే. సో బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడు మొత్తం. సో తేజస్వి వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డెవలపర్, గౌతమ్ వచ్చేసి బ్యాక్ ఎండ్ డెవలపర్. సో బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడు, మొత్తం ఏదైతే బిడ్ లిస్ట్ ఉందో ఇదంతా కూడా తను క్రియేట్ చేస్తాడు. క్రియేట్ చేసి ఒక దగ్గర స్టోర్ చేసుకుంటాడని చెప్పానా, రౌట్స్ లేకపోతే యూఆర్ఎల్, దాంట్లో ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టుకుంటాడా. సే ఎస్ ఆర్ నో, కరెక్ట్గా అర్థమైంది అర్థం కాలేదు. ఈ కాన్సెప్ట్ నేను ఇప్పుడు ఏదైతే చెప్పాను, ఇది నీకు అర్థమైతే నెక్స్ట్ చెప్పేది నీకు అర్థం అవుతుంది, లేకపోతే నీకు అర్థం కాదు. ఇంకోసారి చెప్పమని ఇంకోసారి చెప్తా. సో సేమ్ ఇక్కడ యూఆర్ఎల్ ఉందా, ఇదే యూఆర్ఎల్, ఇదే యూఆర్ఎల్, ఈ యూఆర్ఎల్. ఇది నువ్వు హిట్ చేస్తే నీకు సంబంధించిన ఈ డేటా ఉంది కదా, నేను ఇస్తాను అని అర్థం, ఓకే. చూడు ఇక్కడ నేమ్ యూఆర్ఎల్ ఉందా, https://fakestoreapi.com/products. ఇప్పుడు కింద కూడా నేను గెట్ ప్రొడక్ట్స్ మొత్తం ఇదే కదా రాసింది, మొత్తం ఇదే కదా, ప్రోడక్ట్ లిస్ట్ ప్రోడక్ట్ లిస్ట్ ప్రోడక్ట్ లిస్ట్ ఇవన్నీ మొత్తం. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏం చేస్తున్నాను, హెచ్టిటిపిఎస్ ఒక ఫేక్ స్టోర్ ఏపీఐ ఉంటుంది, దాన్ని నువ్వు కాల్ చేస్తున్నావు, ప్రోడక్ట్ లిస్ట్ అనే దాన్ని కాల్ చేస్తున్నావు, దట్స్ ఇట్. ఎప్పుడైతే దీన్ని హిట్ చేస్తావో నీకు ఆటోమేటిక్గా డేటా వస్తుంది. ఏ డేటా వస్తుంది, దీని మీద హిట్ చేస్తున్నా, వచ్చిందా మొత్తం, చూస్తున్నావా, ఇదంతా అరేనేనా, ఇదంతా అరేనే. అసలు డేటా ఏంటి అది, ఈ డేటా కాదు అసలు, ఇదే కదా డేటా మొత్తం. సో ఇక్కడ నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు బ్రెడ్ నేమ్ ప్రైజ్, మళ్ళీ బ్రెడ్ నేమ్ ప్రైజ్ అని పెట్టుకుంటున్నావు. ఇక్కడ చూడు ఒకసారి కరెక్ట్గా, అందుకని చెప్తున్నా, ఓన్లీ అబ్జర్వేషన్ కాబట్టి పెద్దగా పెడతా. చూడండి ఇక్కడ టైటిల్ ఉందా, సేమ్ టైటిల్ ఇక్కడ ఉందా, ప్రైజ్ ఉందా, సేమ్ ప్రైజ్ ఇక్కడ ఉందా. మన దాంట్లో చూడండి బ్రెడ్ నేమ్ ప్రైజ్ ఉందా, సో మళ్ళీ ఇక్కడ బ్రెడ్ నేమ్ ఇక్కడ ప్రైజ్ ఉందా, మళ్ళీ ఇక్కడ బ్రెడ్ నేమ్ ప్రైజ్ ఉందా, ద సేమ్ థింగ్, ఓకే. చూడండి ఇక్కడ ప్రైజ్, టైటిల్, డిస్క్రిప్షన్, కేటగిరీ, ఇమేజ్, రేటింగ్. ఐడీస్ చూడు, ఇది ID 1, ID 2, ID 3, 4, 5, 6, 7, 8, 9 లైక్ దట్. ఇక్కడ మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా, ఎవరైనా ఇంకా ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇంకా స్లోగా చెప్పమంటారు, ఇంకోసారి చెప్పడానికి కూడా ట్రై చేస్తాం.
ఎనీవన్. ఓకే. ఇప్పుడు మీరు క్లారిటీగా అర్థం చేసుకుంటే, నేను ఇక్కడ ఒక యూఆర్ఎల్ ఉంది. నేను హిట్ చేస్తున్నా. నాకు డేటా వచ్చేస్తుంది ఇట్లా. కానీ ఒక ఫ్రంట్ ఎండ్ అంటే తేజశ్రీ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఫ్రంట్ ఎండ్ నుంచి ఒక ఏపీఐ కాల్ చేయాలి వాళ్ళకి. ఎవరికి? మన గౌతమ్ కాల్ చేయాలి. అది ఎలా చేస్తారు? అది కదా ఇంపార్టెంట్. ఓకే. ఫ్రంట్ ఎండ్లో ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ తీసుకుంటాం. ఓకే. సో ఫంక్షన్ బ్రెడ్లో తీసుకుందామా? కస్టమ్ కార్డ్. ఓకే, ఇక్కడే తీసుకుందాం. ఇక్కడ మిల్క్ ప్రొడక్ట్స్ ఉంది కదా, ఇది ఇలానే ఉండని, ఏం కాదు. సింపుల్ ఒక ఫంక్షన్ తీసుకుందాం. గెట్ ప్రోడక్ట్ లిస్ట్. ఓకే, జస్ట్ ఫంక్షన్ గెట్ ప్రోడక్ట్ లిస్ట్ అంతే. ఇంకా దాని మించి నేను ఏం రాయలేదు. ఇక్కడ నేను ఏం చేస్తానంటే అసింక్ దెన్ అవైట్ అనేది ఒక కాన్సెప్ట్ అనేది ఇచ్చేస్తాం. అసింక్ అండ్ అవైట్ అంటే ఏమి లేదు. బేసికలీ జావా స్క్రిప్ట్ అనేది సింక్రనస్ బేస్డ్ లాంగ్వేజ్ అనమాట. సింక్రనస్ అంటే ఏంటి? ఈ లైన్ కోడ్కి వెళ్తుంది ఫస్ట్, దాని తర్వాత సెకండ్ లైను, దాని తర్వాత థర్డ్ లైను, దాని తర్వాత ఫోర్త్ లైను, ఇలాగ ఒక లైన్ తర్వాత ఒక లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్తుంది అనమాట. ఓకే, ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్తుంది. అలా కాకుండా నేను అసింక్రనస్గా, అంటే ఇక్కడ నాకు కావాలి, మళ్ళీ నేను కావాలనుకుంటున్నా ఇక్కడ నువ్వు జంప్ అయిపోవాలి, మళ్ళీ తర్వాత ఇక్కడ జంప్ అయిపోవాలి. ఇదంతా నాకు అవసరం లేదు. మధ్యలో ఏమవుతుందో ఆ డేటా మొత్తం నాకు అవసరం లేదు. సో నాకు ఫస్ట్ ఇక్కడ కావాలి, దాని తర్వాత ఇక్కడ కావాలి, దాని తర్వాత ఇక్కడ కావాలి, దాని తర్వాత ఇక్కడ కావాలి. జంప్ అనమాట. నాకు ఇష్టం వచ్చిన ప్లేస్లో నాకు కావాలి అంటే అసింక్రనస్గా డేటా కావాలి, చూపించాలి, తీసుకురావాలన్నప్పుడు మనం అసింక్ అండ్ అవైట్ అనేది ఇచ్చేస్తాం. ఓకే, ఇక్కడ ఏంటి ప్రాబ్లం? ఇక్కడ వెయిట్ చేయదనమాట. అది నువ్వు అడిగావా, నేను టక్కని తీసుకొచ్చి ఇస్తాను అంతే. సరే, ఇంకా మీ లెక్క ప్రకారం మాట్లాడాలనుకుంటే మనం హోటల్కి వెళ్తాం, రెస్టారెంట్కి వెళ్తాం. సో రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ఒక ఆర్డర్ ఇస్తాం. ఓకే, ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాం? మనం చికెన్ బిర్యానీ ఇస్తాం. సో చికెన్ బిర్యానీ ఆటోమేటిక్గా ఒక 30 minutes టైం పడుతుంది. అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. టెక్నికల్ ఏం అవసరం లేదు, చాలా ఈజీ. చికెన్ బిర్యానీ మీరు ఆర్డర్ చేస్తారు, కరెక్ట్? అతను ఏం చెప్తాడంటే 30 minutes టైం పడుతుంది సార్ అని అంటాడు. సో మనకి ఎలాగో మంకీ మైండ్స్ కాబట్టి మనం ఏమంటాము? లేదు, మీన్వేల్ ఒక విత్ ఇన్ 1 minute నాకు చికెన్ రోస్ట్ కావాలి, అంతే. ఇంకొక మనం ఓవర్ యాక్షన్ చేసి మనం ఏమంటాం? 30 సెకండ్స్లోనే నాకు వాటర్ కావాలి, ఇలాగ మనం ఆర్డర్ చేస్తాం. అంటే ఈ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసావు ఆల్రెడీ, ఇది రావడానికి 30 minutes టైం పడుతుంది. బట్ నాకు ఫస్ట్ ఇది కావాలి, 30 secondsలో నాకు వాటర్ కావాలి, 1 minute చికెన్ రోస్ట్ కావాలి. దాని తర్వాత నువ్వు స్లోగా ఇస్తావా? నువ్వు స్లోగా ఇవ్వు, అది వేరే విషయం అనేసి మనం చెప్తాం. దిస్ ఈజ్ కాల్డ్ అసింక్ అండ్ అవైట్, మన లాంగ్వేజ్లో చెప్తాం. టెక్నికల్లీ అది ఏదో ప్రామిసెస్ అది ఏదో అంటారు, కానీ అవన్నీ అవసరం లేదు. అసింక్ అండ్ అవైట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఇలా అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కాన్స్టెంట్ ఒక సింపుల్ యూఆర్ఎల్ అని తీసుకుందాం. ఓకే, కావాలంటే గౌతమ్ రాసుకుందాం. గౌతమ్ ప్రోడక్ట్ ఏపీఐ యూఆర్ఎల్ అని పెడతాం. ఓకే, ఈ అవైట్ ఏం చేయాలంటే దీని ముందు పెట్టాలన్నమాట, అంతే. ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కాన్స్టెంట్ గౌతమ్ ప్రోడక్ట్ యూఆర్ఎల్ ఉంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? గౌతమ్ క్రియేట్ చేసింది ఏంటి? ఈ యూఆర్ఎల్ అనమాట, ఇది యూఆర్ఎల్. ఓకే, బట్ నువ్వు డైరెక్ట్గా హిట్ చేసావు అనుకో, అది పని చేయదు. ఖచ్చితంగా దీనికి మధ్యలో ఒకటి కావాలి కదా. ఓకే, సో మధ్యలో ఒకటి కావాలన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇందాక మనం మాట్లాడుకోవటది యాక్సియోస్. ఎక్కడుందబ్బా ఇది? ఇది. సో మన ఫ్రంట్ ఎండ్ నుంచి డైరెక్ట్గా మనం ఒక ఏపై ఏదైతే యూఆర్ఎల్ ఉందో దాన్ని మనం హిట్ చేయలేమన్నమాట. ఖచ్చితంగా ఒకరిది అవసరం, అంటే ఎవరైనా హెల్ప్ అవసరం అనమాట. వాటిని ఏమంటారంటే మిడిల్ వేర్స్ అని అంటారు. మళ్ళీ చెప్తున్నా, సరే ఇంకొకసారి చెప్తున్నా. ఫ్రంట్ ఎండ్, ఇది ఫ్రంట్ ఎండ్. ఓకే, సో మధ్యలో ఒక వ్యక్తి ఉంటాడు.
మధ్యలో వ్యక్తి. దీన్ని ఏమంటారంటే మామూలుగా మన టెక్నికల్గా ఏమంటారు, మిడిల్ వేర్స్ అని అంటారు వీటిని. అంటే మధ్యలో మనిషి, పెద్ద మనిషి. ఓకే, సో ఇది బ్యాక్ ఎండ్ అనమాట. సో ఫ్రంట్ ఎండ్, మధ్యలో యాక్సెస్, మిడిల్ వేర్, దాని తర్వాత బ్యాక్ ఎండ్. నువ్వు డైరెక్ట్గా ఫ్రంట్ ఎండ్ నుంచి యూఆర్ఎల్ ఇచ్చాడు అనుకో, నువ్వు డైరెక్ట్గా హిట్ చేయలేవు అనమాట. ఖచ్చితంగా దీని దగ్గరికి వెళ్ళిన తర్వాతనే డేటా వెళ్తుంది. అర్థమవుతుందా? ఇలా వెళ్తుంది ఫస్ట్, ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇలా మళ్ళీ రిక్వెస్ట్ వెళ్ళి ఇందులోకి వెళ్తుంది. ఓకే, సో దానికోసం మనం ఏమి చేస్తాం అబ్బా అంటే యాక్సియోస్ డాట్ గెట్. గెట్ అంటే ఎందుకు వాడుతున్నాం? మనకి ఖచ్చితంగా డేటా ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ ఇన్ఫామ్ చేసాం, మనకి డేటా మాత్రమే కావాలి, అంతకుమించి ఏం వద్దు, కాబట్టి గెట్ అనేది యూజ్ చేస్తుంది. ఒకవేళ పోస్ట్ అంటే నువ్వు డేటా పోస్ట్ చేస్తున్నావు అని అర్థం. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. గెట్ అంటే ఆల్రెడీ నీకు దగ్గర డేటా ఉంది, నువ్వు ఏపీ హిట్ చేయగానే డేటా వచ్చేస్తుంది ఆల్రెడీ, అందుకని మనం గెట్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేయ, నేను ఓన్లీ అబ్జర్వేషన్. ఇక్కడ ఉంది కదా, గెట్ ప్రోడక్ట్ లిస్ట్ ఉంది కదా, ఇక్కడ యాడ్ ఉంది కదా, ఇక్కడ యాడ్ దగ్గర రాద్దాం ఊరికే సింపుల్గా. దీన్ని ఏం చేద్దామంటే ఆన్ క్లిక్, ఎందుకంటే దాని మీద క్లిక్ చేస్తున్నాం కాబట్టి ఆన్ క్లిక్. సేవ్ అండ్ గో దేర్ అండ్ చెక్. కూర్చోండి, ఇక్కడ రైట్ క్లిక్ చేస్తున్నాం, జస్ట్ ఇన్స్పెక్ట్ చేస్తున్నాం. ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఎలిమెంట్స్ అంటే ఏంటి గాయస్, మీరు ఎవరైనా చెప్పండి నాకు ఒకసారి. ఎలిమెంట్స్ అంటే ఏంటి, కన్సోల్ అంటే ఎందుకు వాడతారు, సోర్సెస్ ఎందుకు వాడతారు, ఈ మూడు ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్పండి ఎవరైనా. ఆ, అంటే దాని పర్పస్ ఏంటి, మామూలుగా ఎందుకు ఎలిమెంట్స్ అనేది చూస్తాం అనేది, ఏమైనా జస్ట్ బాగానే ట్రై చేస్తారు, ఇంకా ఏమైనా చెప్తారా? నైస్. ఓకే, కూల్, నైస్ నైస్ నైస్. ఇంకోసారి చెప్తున్నా, ఎలిమెంట్స్ అంటే మనకి ఎంటర్ ట్యాగ్స్ ఉంటాయి. ఓకే, బట్ ప్రతి ఒక్క దానికి ఒక పర్పస్ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్యాగ్ ఉంది, ఈ ట్యాగ్ని ఒకవేళ నేను కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటాను, ఏమైనా ఇక్కడ అప్డేట్ చేస్తాను అన్నప్పుడు మనకు ఈ ఎలిమెంట్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, HTML5 దాని తర్వాత CSS సంబంధించిన మొత్తం కూడా ఇందులో ఉంటాయి. ఏదైనా మీరు అప్డేట్ చేయాలి, ఏదైనా మాడిఫై చేయాలన్నప్పుడు ఈ కన్సోల్స్ ఎందుకు యూజ్ చేస్తారబ్బా అంటే ఓన్లీ జావా స్క్రిప్ట్ సంబంధించిన కోడ్ ఏదైనా చూడాలి, నేను ఏదైనా అప్డేట్ చేయాలి, మాడిఫై చేయాలి, డిలీట్ చేయాలి, నేను ఒకసారి ప్రాపర్గా ఎర్రర్స్ కూడా నేను చూసుకోవాలనుకుంటే మనం జావాస్కి సంబంధించిన మొత్తం కూడా ఈ కన్సోల్లో మనం చూపిస్తాం. ఈ సోర్సెస్ ఎందుకు వాడతారబ్బా అంటే నేను కరెక్ట్గా చేశాను, నేను 100 to 100% తోపు క్యాండిడేట్ని, బట్ నేను అనుకున్నట్టు డేటా రావడం లేదు, నేను డీబగ్ చేద్దాం అనుకుంటున్నాను, ప్రాపర్గా ఏ లైన్లో ప్రాబ్లం ఉందో నేను చూద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు సోర్సెస్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఆ సోర్సెస్లో కూడా మనకు కావాల్సిన కాంపోనెంట్ కావాలన్నప్పుడు కంట్రోల్ పి క్లిక్ చేసి app.js ఉంది కదా, app.jsx ఫైల్ ఇక్కడ మీకు కావాలన్నప్పుడు దగ్గర మీరు ఇలా లైన్స్ అయితే డీబగ్గర్ పెట్టుకుంటారు. ఈ విధంగా మనకు వర్క్ అవుతుంది. సో ఈ లైన్లో ఏం జరుగుతుంది అబ్బా అని ప్రతిదీ చూసుకుంటాం. ఇది సోర్సెస్. బట్ ఒకవేళ ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి డేటా పంపిస్తున్నాను, బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్ డేటా వస్తుంది అంటే నెట్వర్క్ అనమాట. సమ్ డేటా అయితే వెళ్తుంది, దాన్ని ఒకవేళ టెస్ట్ చేయాలన్నప్పుడు యూజ్ చేసేది ఏంటంటే నెట్వర్క్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం డేటా పంపించేటప్పుడు యూజ్ చేసేది ఏంటంటే నెట్వర్క్స్. సింపుల్గా యాడ్ అని క్లిక్ చేస్తున్నాం, ఏం రావడం లేదా? ఓకే, సో నాకు ఐఎమ్ వెరీ వెల్ ఏమంటారు, నేను పెద్ద డెవలపర్, నేను తోపు క్యాండిడేట్. ఓకే, బట్ నేను చేశాను, రావడం లేదు.
అప్పుడు మీరు బ్లేమ్ చేసుకుంటూ అలా కూర్చుంటారా? లేకపోతే ఏమైనా సంథింగ్ ఎట్లా డీబగ్ చేస్తారో చెప్పండి ఇప్పుడు? ఇప్పుడు నేను కరెక్ట్‌గానే చేశాను. ఓకే. ఇక్కడ చూడండి కావాలంటే యాడ్ దగ్గరికెళ్ళాను. కస్టమ్ కార్డ్ దగ్గరికెళ్ళాను. సో, ప్రాపర్‌గా నేను ఇక్కడ చూసాను. ఆన్ క్లిక్ గూడా పెట్టుకున్నాను. ఇది వర్క్ అవ్వాలి. కానీ వర్క్ అవ్వడం లేదు. నేనెట్లా డీబగ్ చేస్తానో చెప్పండి. అంటే మీరెలా డీబగ్ చేస్తారో చెప్పండి. ఎనీవన్ తప్పైనా పర్లేదు. జస్ట్ ట్రై చేయండి అంతే. ఏపీఐ కాల్ అవ్వట్లేమో మనకు తెలుస్తదన్న నెట్వర్క్ ఎర్రర్ అని ఏమి రాకపోతే. ఎలా డీబగ్ చేస్తావు? అంటే ఎట్లా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తావు? నీ అప్రోచ్ ఏంటి? ప్రాబ్లమ్ థాట్స్ ఏంటి? సో, థింక్ లైక్ ఎ డెవలపర్. చూడు క్లిక్ చేస్తున్నా రావడం లేదు. ఎలా చేస్తారో చెప్పండి. అన్న నువ్వు యాక్సియోస్‌ని డిఫైన్ చేయలేదు. టాప్‌లో ఇంపోర్ట్ చేసి. ఓకే. సో, నేను అందుకనే అప్రోచ్ అడిగాను ఫస్ట్. అన్న ఇది నెట్వర్క్‌లో రాలేదనుకుంటే ఆటోమేటికల్లీ మనం యాడ్ అని క్లిక్ చేస్తున్నాం కదన్నా! అక్కడికి వెళ్తారు కదా! అక్కడ వెళ్లి చూడండి అనేసి మీరు చెప్తారేమో అనుకున్నా నేను. ఓకే. సో, యాడ్‌లో వచ్చేసి ఇది చేస్తున్నాం గానీ దీని లోపలికెళ్తాం. ఆన్ క్లిక్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూసుకుంటాం. ఓకే. దాని తర్వాత అంతా ప్రాపర్‌గా ఉంది కదా! నో ప్రాబ్లమ్. దాని తర్వాత ఏం జరిగిందనేది కన్సోల్‌లోకెళ్ళి చూస్తాం. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట ఇది. కన్సోల్‌లో ఏమొచ్చింది? రిఫరెన్స్ ఎర్రర్ మనకి యాక్చువల్స్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఓకే. అప్పుడు సింపుల్‌గా మనం ఏం చేస్తాం? యాక్చువల్స్‌ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. లేదా ఒకవేళ సింపుల్‌గా ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ యాక్చువల్స్ సేవ్ అని ఇస్తారు. అది సేవ్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ యాక్చువల్స్ కొట్టినా అయిపోద్ది. మళ్ళీ అప్లికేషన్ రన్ చేయాలంటే ఏం చేయాలి? ఎన్‌పిఎం రన్ డెవ్. ఓకే. 5173 దగ్గరికొచ్చింది. ఇప్పుడు మరి ఏం చేస్తున్నా? అప్లికేషన్‌కి వెళ్తున్నా, రిఫ్రెష్ చేస్తున్నా. మళ్ళీ నెట్వర్క్‌లోకి వెళ్తున్నా. జస్ట్ యాడ్ మీద క్లిక్ చేస్తున్నా. అగైన్ కన్సోల్. యాక్సెస్ ఈజ్ నాట్ డిఫైన్డా? ఓకే. మనం ఇంపోర్ట్ చేసుకోలేదు ఇంకా. మనం ఇన్‌స్టాల్ చేసాం కానీ ఇంపోర్ట్ చేసుకోలేదు. ఓకే. సమ్‌టైమ్స్ రాదు. రాకపోతే ఏం లేదు. ఇంపోర్ట్ యాక్చువల్స్ ఫ్రమ్ యాక్చువల్స్. నెట్వర్క్ ఓన్లీ అబ్జర్వేషన్. సో, వచ్చిందా? పని చేసిందా? ప్రొడక్ట్స్ క్లిక్ చేశాను. ఆ సంబంధించిన యూఆర్ఎల్ ఇది. దానికి సంబంధించిన రిక్వెస్ట్ మెథడ్ ఏం అడుగుతున్నాం? గౌతమ్‌ని వచ్చేసి గెట్ డేటా ఇవ్వు అని అడుగుతున్నాం అనమాట అంతే. ఓకే. యాజ్ ఆఫ్ నౌ ఈ 2 మాత్రం గుర్తుపెట్టుకోండి. మిగతావన్నీ నేను చెప్తా. సో, యూఆర్ఎల్ ఏంటి? యూఆర్ఎల్. దాని తర్వాత మెథడ్ ఏంటి? గెట్. దాని తర్వాత మనకు గౌతమ్ వచ్చేసి రెస్పాన్స్ ఏమి ఇచ్చాడు మనకు. సో, మనం రిక్వెస్ట్ చేసాం. మంచిగా అడిగాము. సో, తనకు సాటిస్ఫై అయింది. తను మనకు రెస్పాన్స్ ఇచ్చాడనమాట. గౌతమ్ రెస్పాన్స్ ఇచ్చాడు. ఏం రెస్పాన్స్ ఇచ్చాడు? ఆ రెస్పాన్స్ ఇదే కదా మొత్తం. ఎంటైర్ అరేలో డేటా మొత్తం ఇచ్చాడు. ఇక్కడి వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థం కాలేదో చెప్పండి. ఇంకొకసారి చెప్పడానికి ట్రై చేస్తా. ఇంతవరకు. అన్న ఒక డౌట్. ప్లీజ్ గో హెడ్. ఈ అరేలో ఐటమ్స్ ఉన్నాయి కదా! కానీ 3 ఐటమ్స్ మాత్రమే డిస్‌ప్లే అవుతుంది పేజ్. లేదు. మనం ఇంకా అదంతా చేయలేదు. మనం జస్ట్ ఏం చేస్తున్నాం? ఏపీఐ కాల్ మాత్రమే చేస్తున్నాం ఇంకా. అంటే ఇది ఉంది కదా డేటా పైనది. ఇది ఇంకా హార్డ్ కోర్ డేటా మామూలుగా నేను క్రియేట్ చేసి పెట్టుకున్నాం. జస్ట్ అరేస్ మాత్రం క్రియేట్ చేసి పెట్టుకున్నాం. ఇంకా అది రీప్లేస్ చేయలేదు మనం. ఓకే. బట్ ప్రెజెంట్ ఏం చేస్తున్నామంటే జస్ట్ ఏపీఐ కాల్ చేస్తున్నాం. నిజంగా డేటా వస్తుందా లేదా అన్నట్టు. ఓకే. సరే మీకు ఒకసారి బాబోయ్!
ఒక్క నిమిషం. ఈరోజు మీరు ఎలా చదవాలో కూడా నేను చెప్తా, ఎట్లా కోడింగ్ చేయాలో కూడా నేను చెప్తా. ఓకే, సో మీ మమ్మీ మీ డాడీ మిమ్మల్ని కొట్టకుండా మాత్రం చూసుకోండి అంతే. నేను చెప్తా ఈరోజు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో మన ఫ్రెండ్ తేజశ్రీ, సేమ్ ఇంకొక ఫ్రెండ్ ఎవరు, మన గౌతమ్. ఓకే, సో ఇప్పుడు తేజశ్రీ ఏం చేసిందంటే, నాకు డేటా కావాలి, నేను బ్లింకిట్ అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నాను, నాకు డేటా కావాలి. ఏది, ఆ ప్రోడక్ట్ లిస్ట్ మొత్తం ఉంది కదా, డేటా మొత్తం చూపించాలి కాబట్టి నాకు డేటా కావాలి. సో ఇప్పుడు గౌతమ్ని అడుగుతుంది అనమాట. సో గౌతమ్ ఇక్కడ ఉంటాడు, గౌతమ్ బ్యాక్ ఎండ్ డెవలపర్. ఓకే, ఈ గౌతమ్ ఏం చేస్తారంటే, డేటా ఉంది కదా, సో డేటా అంటే ఏంటి, ఈజ్ నథింగ్ బట్ ఏ జావా స్క్రిప్ట్ అరే అనమాట. ఓకే, ఇట్లా అరే ఉంటుంది. ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ సంథింగ్ ఏదో ఒకటి తీసుకుంటాం, ప్రైస్ వచ్చేసి 200 రూపీస్, ఇలాగా మనం తీసుకొని చేస్తాం. ఓకే, సో ఇక్కడ తేజశ్రీ ఉంది, ఇక్కడ డేటా ఇట్లా ఉంది. ఇప్పుడు తేజశ్రీ నుంచి గౌతమ్ ఒకవేళ డేటా కావాలి అని అడగాలనుకుంటే ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట, ప్రాపర్ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటంటే మిడిల్ వేర్స్ అంటారు వీటిని. గైస్, ఇంకో మన లాంగ్వేజ్లో మనం మాట్లాడాలనుకుంటే, మనకి ఏదో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సో మన డాడీ మన మమ్మీ, వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ వచ్చిన తర్వాత మధ్యలో పెద్ద మనిషి వస్తాడు, కరెక్ట్. ఆ పెద్ద మనిషి ఏం చేస్తారంటే మన ప్రాబ్లమ్స్ తీసుకెళ్ళి ప్రాపర్గా, అంటే మన విషయం మనం చెప్తాం, వాడు అందరికీ పాస్ చేస్తాడు, మా డేటా మొత్తం పాస్ చేస్తాడు. అరే ఉండండి, కొట్టుకోకండి, తిట్టుకోకండి, నేను హెల్ప్ చేస్తాను, నేను సాల్వ్ చేస్తాను అన్నట్టు, కరెక్ట్. వీటిలో ఏమంటారు, మిడిల్ వేర్స్ అని అంటారు, అంటే మధ్యలో వ్యక్తి. వాళ్ళు ఎవరు అబ్బా అంటే యాక్చువల్స్. ఈ విధంగానే డేటా పంపించాలి, లేకపోతే అవ్వదు. నేను డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ గొడవ పడతానంటే గొడవ పడలేవు. ఖచ్చితంగా ఇక్కడ రావాలి, ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడికి వెళ్తుంది, గౌతమ్ నుంచి మరీ వచ్చిందా రెస్పాన్స్, మళ్ళీ ఫ్రంట్ ఎండ్కి వస్తుంది, మరి మిడిల్ వేర్కి వచ్చి మళ్ళీ ఫ్రంట్ ఎండ్కి వస్తుంది అన్నమాట. ఓకే, అలాగే మనం ఇక్కడ ఏం చేసామంటే, ఎప్పుడైతే యాడ్ అనే బటన్ మనం క్లిక్ చేస్తామో ఒక ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, గెట్ డేటా అని ఒక కాల్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అసింక్రనైజ్గా కోడ్ రన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అవైట్ అని తీసుకుంటున్నాం. సో ఇవి తీసుకున్న తర్వాత యాక్సియోస్ డాట్ గెట్. సో గెట్ అంటే ఏంటి, డేటా ఉంది నీ దగ్గర ఆల్రెడీ, నాకు డేటా ఇచ్చేసాయి, అంతకుమించి ఏమొద్దు. ఇక్కడ మనము ఆ యూఆర్ఎల్ ఏదైతే యూఆర్ఎల్ ఉందో ఆ యూఆర్ఎల్ ఇక్కడ పాస్ చేయాలి. అంతకు మించి నువ్వేమి చేయవు, జస్ట్ యూఆర్ఎల్ మాత్రం పాస్ చేస్తావు. ఆ యూఆర్ఎల్ ఎవరు ఇస్తారు అబ్బా అంటే మన గౌతమ్ ఇస్తాడు. ఇక్కడి వరకు ఏమైనా కన్ఫ్యూజ్ ఉందా, అర్థం కాలేదా చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. ఎవరికైనా డౌట్ వచ్చిందా, ఏమైనా ప్రాబ్లం ఉందా, నా ఒక్క ముక్క అర్థమేసి అవడం లేదనుకుంటారా?
ఇది ఏం లేదబ్బా. ఇప్పుడు నువ్వు అదే చెప్తున్నాం కదా! నువ్వు చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసావు. ఓకే. అది రావడానికి 30 మినిట్స్ టైం పడుతుంది. నీవు ఒకవేళ నీకు ఓపిక ఉంది అని వెయిట్ చేస్తావంటే వెయిట్ చెయి. ఆ వెయిట్ ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు. అయినా వర్క్ అవుద్ది. ఓకే అన్న. అదేం ప్రాబ్లమ్ లేదు. నీకు 30 మినిట్స్ అనేది నీకు ఓపిక ఉందంటే నువ్వు వెయిట్ చేయొచ్చు. నీకు డేటా ఇస్తుంది. అదేం టెన్షనే లేదు. అసింక్ అండ్ అవైట్ ఏం చేస్తుందంటే అసింక్రనస్‌గా నువ్వు డేటా తీసుకురా. తొందరగా తీసుకురా. సెకండ్స్‌లో తీసుకొని రా. ఇక్కడ ఫస్ట్ లైన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఒక థర్డ్ లైన్ నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి. మళ్ళీ ఇంకొక అవైట్ రాసుకుంటావు. థర్డ్ లైన్ అనేసి ఇక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. అంత అయినాక మళ్ళీ సెకండ్ లైన్ తీసుకురమ్మంటావు. ఇది ఓకే. మళ్ళీ డైరెక్ట్గా నాకు ఒక 300 లైన్ ఎగ్జిక్యూట్ కావాలి. ఇది డైరెక్ట్గా తీసుకొస్తుంది అనమాట. క్విక్గా నీకు ఏదో డేటా కావాలో నీకు తీసుకొచ్చి పడేస్తుంది అనమాట. అంతే. అందుకు మించి ఏముండదు. ఆ సింక్ అండ్ అవైట్ అందుకోసం ఇవి చేస్తారు. ఓకే. దానికి ఇంకా ఫర్దర్గా ప్రామిసెస్ గురించి మాట్లాడినప్పుడు ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. బట్ ప్రాక్టికల్గా ఇది గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. సింపుల్గా ఫంక్షన్ కాల్ చేసి యాక్చువల్స్.get అనేసి ఇక్కడ యూఆర్ఎల్ అయితే మనం పాస్ చేస్తున్నాం. ఆ యూఆర్ఎల్ ఏముంటుంది అబ్బా అంటే గౌతమ్ స్టోర్ చేసిన డేటా మన దగ్గర ఉంటుంది. దాన్ని మనం ఫ్రంట్ ఎండ్కి తెచ్చుకుంటున్నాం. సో తెచ్చుకొని ఏం చేస్తున్నాం మనం సింపుల్గా, అది చాలా ఇంపార్టెంట్. స్టాప్ స్క్రీషనింగ్. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది అర్థమవుతుందా? సో మనం ఏపీ కాల్ చేసాం. ఏపీ కాల్ చేసినంత మనకు రెస్పాన్స్ ఇచ్చాడు. ఎవరు? మన గౌతమ్ ఇచ్చాడు. రెస్పాన్స్ అంతా ఉంది. ఇప్పుడు రెస్పాన్స్ ఇక్కడ నెట్వర్క్లో ఉంది. నేను ఒకవేళ కన్సోల్లో చూపిద్దాం అనుకుంటే ఏం చేయాలి? ఇక్కడ చూపించాలి నేను. ఎలా చేస్తారో చెప్పండి. ఎవరైనా జస్ట్ మీ కామన్ సెన్స్ ఇచ్చేయండి అంతే. ఇప్పుడు నాకు నెట్వర్క్లో నేను ఏపీ కాల్ చేశానబ్బా. ఓకే. సో ఏపీ కాల్ చేయడం వల్ల ఏం జరిగింది, ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది, నేను కాల్ చేశాను. సో కాల్ చేయడం వల్ల ఇంకొకసారి ఏపీ కాల్ చేస్తున్నాను. కరెక్ట్. ఇక్కడ నాకు డేటా వచ్చింది. సేమ్ వచ్చిన డేటాను నేను ఇక్కడ కన్సోల్లో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కింద ఎట్లా చేయాలి చెప్పు, ఎవరైనా చెప్పండి. ఎక్కువగా థింక్ చేయకండి, బుర్ర బాధ కొడుకోండి, సింపుల్గా థింక్ చేయండి. జస్ట్ కామన్ సెన్స్ అంతే. అందులో ఒకసారి నెట్వర్క్ ట్యాబ్లోకి వెళ్ళి ఒకసారి రెస్పాన్స్ ఓకే వెళ్తా. రెస్పాన్స్ అంటే రెస్పాన్స్లో ఉంది కదా డేటా. రెస్పాన్స్లో నాకు డేటా ఉంది. నాకు కన్సోల్లో చూపిద్దాం అనుకుంటున్నా. ఎట్లా చూపించాలి? నెట్వర్క్లో నాకు డేటా వచ్చింది, ప్రాపర్గా ఉంది, నాకు అర్థమైపోయింది. సూపర్. ఇప్పుడు నాకు కన్సోల్లో కావాలి. ఏం చేయాలి? ఇట్స్ వెరీ సింపుల్. కన్సోల్లో కావాలి అని అన్నిసార్లు అడుగుతున్నాను కదా. జస్ట్ ఇక్కడ కన్సోల్ పెడతావు అంతే. యూఆర్ఎల్ ఉంది కదా, అక్కడ డేటా సేవ్ చేస్తున్నాం కాబట్టి సేవ్ యాడ్ వచ్చిందా? ఇదే కదా గౌతమ్ ప్రోడక్ట్ ఏపీ యూఆర్ఎల్. ఇంతేనా? వచ్చేసిందా? ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? టైం తీసుకుంటారో? మళ్ళీ చెప్తున్నా. ఒక యాడ్ బటన్ క్రియేట్ చేసినాం. దీని బటన్ క్లిక్ చేయగానే నేను ఒక ఏపీ కాల్ చేస్తున్నాను. ఏపీ కాల్ చేసిన తర్వాత మనకు రెస్పాన్స్ వస్తుంది. ఎంటైర్ మనకు ఒక రెస్పాన్స్ వస్తుంది. ఈ వచ్చిన రెస్పాన్స్ నేను కన్సోల్లో చూపించాలి. నేనేం చేస్తాను, సింపుల్ కన్సోల్ లాగా పెడతా అంతే. ఇదే కదా కన్సోల్ అంటే, CONSOLE కదా. సేమ్ థింగ్ ఇక్కడ అదే రాస్తుండేది. ఇక్కడ CONSOLE కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఈ ప్రోడక్ట్ ఎంటైర్ మనం యూఆర్ఎల్ చూపిస్తుంది. దట్స్ ఇట్. మనకు కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఎంటైర్ ఆబ్జెక్ట్ వచ్చింది. మరి చెప్తున్నా, ప్రోటోటైప్ ఆబ్జెక్ట్. దీంట్లో మనకి ఏం కావాలి? అరే కావాలి.
అరే ఎక్కడ ఉంటుంది అంటే ఈ డేటా చూడండి, ఇక్కడ ప్రతి దాంట్లో డేటా ఉంటుంది అన్నమాట. ఇది మాత్రమే కావాలి మనకి, అంతకుమించి ఏమొద్దు. ఓకే, సో ఒకవేళ ఇక్కడికి వెళ్ళామనుకోండి, ఎంటర్ ఆబ్జెక్ట్ అవసరం లేదు, డాట్ డేటా సేవ్, రీఫ్రెష్ చేస్తున్నా, అగైన్ రీఫ్రెష్ చేస్తున్నా, మళ్ళీ యాడ్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి ఇక్కడ ముందు మొత్తం మనకి ఒక ఆబ్జెక్ట్ ఉండిందా, ఆబ్జెక్ట్ మొత్తం వెళ్ళిపోయింది. నాకు జస్ట్ అరే మాత్రమే మనం డిస్ప్లే చేస్తున్నాం, డేటా మొత్తమే డిస్ప్లే చేస్తున్నాం. గౌతమ్ ప్రోడక్ట్ ఏపీఐ URL. ఇక్కడ వరకైనా అర్థమైందా, అర్థం కాలేదా? ఐ నో, ఐ కెన్ అండర్స్టాండ్. ఇది అదంత ఈజీ కాదు, నాకు అర్థమవుతుంది. నేను కూడా మీ సైడ్ నుంచి వచ్చినండి, నాకేం పెద్ద ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు ఏం లేరు. ఓకేనా, టైం తీసుకోండి, ఇది అర్థం చేసుకోండి, జస్ట్ ఏపీ కాల్ చేయండి చాలు. ఈరోజు చాలు, ఇదైతే క్లాస్. ఎందుకు నేను చెప్పినా మీకు అర్థం కాదు. ఇప్పుడు నెక్స్ట్ టుమారో క్లాస్ ఏం చేస్తామంటే సింపుల్ కాన్సెప్ట్ మళ్ళీ చెప్తున్నా, జస్ట్ అండర్స్టాండ్ అంతే. ఇక్కడ మనకి అరే ఉంది కదా, డేటా మొత్తం, ఈ అరే డేటా మొత్తం కూడా ఇక్కడ చూపిస్తాము. వచ్చిన డేటా ఏదైతే ఉంటుందో అదంతా తీసుకెళ్ళి ఇక్కడ చూపిస్తాం. సింపుల్ అంటే సింప్లెస్ట్గా. మీరు గనక ఇది ఈరోజు చెప్పిన క్లాస్ ప్రాపర్గా అర్థం చేసుకొని ఇది కరెక్ట్గా ఇక్కడ డేటా మీరు డిస్ప్లే చేస్తున్నారా అబ్బా అంటే యు ఆర్ ద బెస్ట్. నేను మళ్ళీ చెప్తాను, యు ఆర్ ద బెస్ట్. ఇది ఈ ప్రాసెస్ ఏదైతే మనం క్లాసెస్ చెప్పుకుంటున్నామో దీన్ని చెప్పడానికి CCBP అయినా నెక్స్ట్ వేవ్ అయినా ఆల్మోస్ట్ 1 నుంచి 1.5 year టైం తీసుకుంటుంది అనమాట. నేను ఆ స్టూడెంట్స్ మొత్తం నేను ఉంటాను కాబట్టి చెప్తున్నా, వాళ్ళకి జస్ట్ ఇట్లా చిన్న ఒక ఎన్ని లైన్స్ కోడ్ రాసాం ఇక్కడ, ఒక సింగిల్ లైన్. ఇది ఒక సింగిల్ లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 8 నుంచి ఒక 10 months టైం తీసుకున్నారు వాళ్ళు. అది ఎందుకు కూడా నాకు అర్థం కాదు. అంటే నేను ఒకరిని బ్లేమ్ చేయడం లేదు, తక్కువ చేయడం లేదు, జస్ట్ చెప్తున్నాను అనమాట. ఓకే, సేమ్ ఈ కోడ్ ఇది చాలు, కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలు. జస్ట్ మీరు గూగులింగ్ చేసినా కూడా ఆ కోడ్ సింటాక్స్ ఏదైతే ఉందో మీకు ఇచ్చేస్తుంది. బట్ మీకు అర్థం కావాలి ఏం జరుగుతుంది, ఒక ఏపీని ఎట్లా హిట్ చేస్తున్నాం, ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి రిక్వెస్ట్ ఎలా చేస్తున్నాం, దాని తర్వాత మనకి బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి ఒక రెస్పాన్స్ ఎలా వస్తుంది. చూడండి ఇదే కదా రెస్పాన్స్, ప్రోడక్ట్స్ రెస్పాన్స్, ఇది ఎలా జరుగుతుంది. జస్ట్ విజువలైజ్ చేయండి అంతే, గుడ్డిగా ఫాలో అవ్వకండి, గుడ్డిగా కోడ్ని గుర్తుపెట్టుకోకండి, జస్ట్ థింక్ చేయండి అంతే. ఓకే, సో ఇప్పుడు చూడండి రెస్పాన్స్లో చూడండి వచ్చింది మొత్తం డేటా. ఈ వచ్చిన డేటాని ఇక్కడ చూపిస్తారు అంతే, మీ పని అంతే. ఇంకా ఇది కనుక మీరు ప్రాపర్గా అర్థం చేసుకుంటే ఇంకా బ్లింకిట్ కాదు, అది ఇంకెలాంటి అప్లికేషన్ ఇచ్చినా మీరు చేయగలుగుతారు. దట్స్ మై ప్రామిస్. మీకు ఇది క్లిక్ చేయగానే ఇక్కడ డేటా ఏమొస్తుందో మీకు అర్థమైపోయింది ఆల్రెడీ. ఈ ట్యాబ్స్ ఎలా క్రియేట్ చేస్తారో మీకు అర్థమైంది ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడ వచ్చే డేటా ఏదైతే ఉందో ఈ డేటా మాత్రమే కదా మీకు కావాల్సింది మొత్తం. ఆ డేటాకి ఆల్రెడీ మనం ఏపీ కాల్ చేస్తున్నాం కదా, ఏపీ కాల్ చేస్తున్నప్పుడు మొత్తం ఎంటైర్ రెస్పాన్స్ వస్తుంది కదా, దీన్ని యాడ్ చేసుకుంటాం. దట్స్ ఇట్. అది తరువాయి భాగం టుమారో. ఎనీ క్వశ్చన్స్, ఎనీథింగ్? సో నేను అందరికీ ఈరోజు ఒకటి నేను ఎలా నేర్చుకుంటానో చెప్తాను, కోడింగ్ అయినా ఏదైనా కూడా. ఓకే ఓకే, సో నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అవ్వండి, ఫాలో అవ్వకున్నప్పుడు మీకు ఎలా నచ్చుతుందో అలా ఫాలో అవ్వండి అంతే. ఒక్క నిమిషం, బ్యాక్గ్రౌండ్ ఎట్లా తీసేసేది దీన్ని, రిమూవ్ ఆల్, రైట్. మా రూమ్ ఇది. ఓకే, ఆ లైట్ కూడా ఆఫ్ చేస్తాను. మొత్తం లైట్ ఆఫ్ చేసి మొత్తం నా రూమ్ అంతా ఎలా ఉంటుందంటే ఇలా చీకటిగా ఉంటుంది, మొత్తం ఎంటైర్ చీకటిగా ఉంటుంది. ఓకే, సో నేను ఈ సెటప్ ఎందుకు చేసుకుంటానంటే నువ్వు ఏదైనా సంథింగ్ నేర్చుకున్నాలనుకున్నావు అనుకో, కనిపిస్తుందా మీకు, కనిపించట్లేదా? జస్ట్ ఎవరైనా కనిపిస్తుంది కదా.
సో మన బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుందంటే మనం ఏదైతే చీకటిగా మొత్తం ఉందనుకో ఏం కనిపించదు, జస్ట్ నీ సిస్టమ్ మాత్రమే కనిపిస్తుంది. మిగతావన్నీ ఒకవేళ లైట్స్ ఆన్ చేసుకున్నావు అనుకో నీ డైరెక్షన్ ఏదైతే కంటి మీద డైరెక్షన్ ఉందో అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, మొత్తం అన్నీ చూసుకుంటుంది అనమాట. సో మన కంటి ఏదైతే మన మైండ్ ఉంటుందో, మన ఏదైతే ఐస్ ఉంటాయో అది చాలా డేంజరస్ అనమాట. మల్టిపుల్ థింగ్స్కి వెళ్ళకూడదు అనమాట. సో అందుకని నేనేం చేస్తానంటే మొత్తం లైట్స్ ఆఫ్ చేస్తాం, చిన్న లైట్ పెట్టుకుంటాం, లేకపోతే క్యాండిల్ వెలిగించుకుంటాం. అంటే దయ్యంలాగా ఉంటారు కదా, వేరే విషయం. బయట వాళ్ళు ఎవరైనా వస్తే భయపడి చచ్చిపోతారు, అది వేరే విషయం. సో రూమ్లో సింగిల్గా ఉండి మొత్తం లైట్స్ ఆఫ్ చేసి నేను కోడింగ్ చేయాలనుకుంటే కోడింగ్ ఇలానే చేస్తాం. ఇంకా ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉంటుందన్నమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే మీరు ఒకవేళ సినిమాకి వెళ్ళారనుకోండి, సినిమాకి వెళ్ళిన తర్వాత మొత్తం వాడు లైట్లు ఆఫ్ చేస్తారు, గుర్తుందా మీకు? మొత్తం లైట్లు ఆఫ్ చేస్తాడు. మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ సినిమా మీద మాత్రమే ఉంటుంది, ఇంక వేరే దాని మీద ఉంటుంది. పక్కన ఎవరు జరుగుతుంది, అవతల ఏం జరుగుతుంది, ఇవన్నీ ఎవరు గుర్తుపెట్టుకోరు, ఎవరు చూడరు అనమాట. దిస్ వెరీ మంచి టెక్నిక్ ఇది. ఇది ఒకసారి ట్రై చేయండి. ఇది నాకు బాగా నచ్చింది. నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా, ఎప్పటి నుంచో ఇది యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు సరిపోయింది. మీరు ఒకవేళ ఉంటే ట్రై చేయండి. బట్ మీ మమ్మీకి మీ డాడీకి చెప్పి చేయండి, లేకపోతే ఏదో దయ్యం పట్టింది అనుకుంటారు. ఓకే, దట్స్ ఇట్. ఈ విధంగా చదవండి, ఖచ్చితంగా మీకు కోడింగ్ కాదు ఏదైనా వస్తుంది. కాన్సన్ట్రేషన్ ఈ విధంగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే నా నా టేబుల్ చుట్టూ మొత్తం కూడా ఏది పెట్టుకోను, మ్యాక్సిమం ఫోన్ ఒకటి ఉంటుంది. ఈ ఫోన్లో కూడా పనికిమాలిన మెసేజ్లు వస్తూనే ఉంటాయి ఎవ్రీ మినిట్కి. అది తప్పదనమాట, నాకు మెసేజ్ రిప్లై ఇవ్వాల్సిందే, తప్పదు మన వాళ్ళకి. అంతకుమించి ఇంకేముండదు. ఓకేనా, అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్, ఎనీథింగ్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇంకేం లేవా? క్లోజ్ చేద్దామా? ఓకే, బాయ్. బాయ్ బాయ్, టేక్ కేర్.